Students all, welcome back to Rajesh Study World. మీరందరూ రిక్వెస్ట్ చేసినట్టు యూనిట్ 5 కూడా నేను అప్లోడ్ చేస్తున్నాను. ఎ వరల్డ్ మేడ్ బై ఆటమ్స్ అనమాట. ఇది కూడా ఒక పోయట్రీయే. సో చూద్దాం ఎగ్జామ్లో మనం ఈ ఆన్సర్ ఏ ప్యాటర్న్లో రాయాలి, ఎలా రాస్తే అవుట్ ఆఫ్ మార్క్స్ వస్తాయో నేను డీటెయిల్డ్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా ఎండింగ్ వరకు చూసేయండి. ఇంట్రడక్షన్. A world made by atoms is a thought-provoking poem that explains the scientific idea that everything in the universe is made up of the tiny particles called atoms. So, a world made by atoms అంటే ఏంటి? ఇది ఒక థాట్ ప్రొవోకింగ్ పోయం అనమాట. ఇది మనకేం ఎక్స్ప్లెయిన్ చేస్తుందంటే ఒక సైంటిఫిక్ ఐడియా ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. ఎలా సైంటిఫిక్ ఐడియా ఎక్స్ప్లెయిన్ చేస్తుంది? ప్రతిదీ ఈ యూనివర్స్లో ఉన్న ప్రతిదీ కూడా చిన్న చిన్న పార్టికల్స్తో కూడిందే, చిన్న చిన్న ఆటమ్స్ తోటి కూడి అయిందే అనేసి ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. ద పోయిమ్ కంబైన్స్ సైన్స్ విత్ పోయిట్రీ టు హెల్ప్ రీడర్స్ అండర్స్టాండ్ ద బ్యూటీ ఆఫ్ యూనిటీ ఆఫ్ ద నేచర్. సో ఈ పోయం మనకి సైన్స్ని పోయిటరీని కలిపి చూపిస్తుంది. మనం చదువుతున్నాం కదా, ఈ మన రీడర్స్కి అర్థం అవ్వడానికి బ్యూటీ ఆఫ్ యూనిటీ ఆఫ్ నేచర్, బ్యూటీ అండ్ యూనిటీ ఆఫ్ నేచర్ అర్థం అవ్వడానికి ఈ పోయం మనకి హెల్ప్ చేస్తుంది అనమాట. ద పోయం ఎంకరేజెస్ హస్ టు అప్రిషియేట్ ద అమేజింగ్ వరల్డ్ అమాంగ్ హస్. ఈ పోయిట్ ఏం చేస్తుంది, మన చుట్టూ ఉన్న ఈ అమేజింగ్ వరల్డ్ని చూసి అప్రిషియేట్ చేయాలి అనేసి మనల్ని ఎంకరేజ్ చేస్తుంది. దిస్ ఈస్ ద ఇంట్రడక్షన్ పార్ట్. నౌ లెట్స్ సీ అబౌట్ ద poet. The poet explores scientific ideas through simple and imaginative language. So poet ఏం ఎక్స్ప్లోర్ చేస్తున్నారు, సైన్స్ ఐడియాస్ ఇంకా సింపుల్ ఇమాజినేటివ్ లాంగ్వేజ్ తోటి ఈ పోయం అనేది ఎక్స్ప్లోర్ చేస్తూ ఈ పోయిట్ రాశారు. ద పోయం ఎక్స్ప్లెయిన్స్ దట్ ఆల్ లివింగ్ అండ్ నాన్ లివింగ్ థింగ్స్ ఆర్ కనెక్టెడ్ బికాస్ దే ఆర్ మేడప్ ఆఫ్ ద సేమ్ బేసిక్ బిల్డింగ్ బ్లాక్స్ కాల్డ్ ఆటమ్స్. సో ఈ పోయం ఏం ఎక్స్ప్లెయిన్ చేస్తుందంటే లివింగ్ అండ్ నాన్ లివింగ్ థింగ్స్ ఓన్లీ ఒక చిన్న చిన్న పార్టికల్స్ లాగా ఉన్న ఆటమ్స్ తోటే కనెక్ట్ అయ్యాయి అనేసి ఉందన్నమాట. ఇట్ షోస్ దట్ సైన్స్ అండ్ పోయిట్రీ కెన్ వర్క్ టుగెదర్ టు ఎక్స్ప్లెయిన్ ద వండర్ ఆఫ్ లైఫ్. సో మన లైఫ్లో ఉన్న వండర్స్ని సైన్స్ ఇంకా పోయిట్ కలిపి ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. ఇది పోయిట్, అబౌట్ ద పోయిట్ అనమాట. అండ్ నౌ లెట్స్ సీ అబౌట్ ద సమ్మరీ. The poem explains that everything in the universe is made up of atoms, which are the smallest unit of matter. Although people, animals, plants, water, air, mountains and stars appear different, they are all formed ఫ్రమ్ ఆటమ్స్. సో పోయం ఎక్స్ప్లెయిన్ చేస్తుంది యూనివర్స్లో ఉన్న ప్రతిదీ కూడా చిన్న చిన్న పార్టికల్స్గా ఉన్న ఆటమ్స్ తోటే మేడ్ అయ్యాయి. సో ఇవి స్మాలెస్ట్ యూనిట్ అయినప్పటికీ పీపుల్స్ కానీ, అంటే మనుషులు కానీ, యానిమల్స్ కానీ, ప్లాంట్స్ కానీ, వాటర్ కానీ, ఎయిర్ కానీ, మౌంటైన్స్ కానీ, స్టార్స్ కానీ, మన చుట్టూ ఉన్న నేచర్ ఏదైనా కానీ ఏది డిఫరెంట్గా ఉన్నా, కలర్ డిఫరెంట్గా ఉన్నా, షేప్ డిఫరెంట్గా ఉన్నా మాత్రం అది ఫామ్ అయింది కేవలం ఆటమ్స్తో మాత్రమే అనేసి మనకి పోయం చెప్తుందన్నమాట. ద పోయిట్ టెల్స్ హస్ that these tiny atoms join together in different ways to create everything we see around us. మన చుట్టూ ఉన్న నేచర్ని మనం చూస్తున్నప్పుడు ప్రతిదీ డిఫరెంట్ వేలో ఉంటుంది. సో ఇది క్రియేట్ చేయడానికి ఆ టైనీ ఆటమ్స్ జాయిన్ అయ్యి అవి క్రియేట్ చేశాయి అనేసి ఈ పోయిట్ మనకి ఎక్స్ప్లెయిన్ చేస్తాడు అనమాట. దిస్ షోస్ ద యూనిటీ ఆఫ్ నేచర్ బికాజ్ ఆల్ థింగ్స్ షేర్ ద సేమ్ బేసిక్ బిల్డింగ్ ఆఫ్ బ్లాక్ ఆటమ్స్ అనమాట. ఇది మనకి యూనిటీ ఆఫ్ నేచర్ని చూపిస్తుంది, అంటే నేచర్లో ఉన్న సఖ్యతను చూపిస్తుంది. ఎందుకు అంటే ఇవన్నీ డిఫరెంట్గా ఉన్నా సరే బిల్డ్ అయినవి మాత్రం చిన్న చిన్న బ్లాక్స్ యొక్క ఆటమ్స్తో మాత్రమే అనేసి. ద పోయం ఈజ్ also highlights the importance of science which is helping us to understand the universe. ఈ పోయం మనకి సైన్స్ని అండర్స్టాండ్ చేస్తుంది యూనివర్స్కి. ఇట్ ఎంకరేజెస్ రీడర్స్ టు అబ్జర్వ్ నేచర్ అరౌండ్ హస్ విత్ క్యూరియాసిటీ అండ్ రియలైజ్ దట్ ఎవ్రీథింగ్ ఆబ్జెక్ట్ ఈస్ కనెక్టెడ్. సో మనల్ని ఎలా ఎంకరేజ్ చేస్తుంది ఈ పోయం అంటే మన చుట్టూ ఉన్న నేచర్ని ఒక క్యూరియాసిటీతో, ఒక రియలైజ్ తోటి చూసేదానికి ఇది మనల్ని ఎంకరేజ్ చేస్తుంది. ఎందుకంటే ప్రతిదీ కనెక్ట్ అయి ఉంటుంది కదా, ప్రతిదానికి కనెక్ట్ అయి ఉంటుంది, ఆటమ్స్తో ఫామ్ అయింది. సో ఒక మనకి సైన్స్ నేచర్ని అర్థం చేసుకోవడానికి ఎలా యూజ్ అవుతుందో ఎంకరేజ్ చేస్తుంది అనమాట. బై ప్రెజెంటింగ్ సైంటిఫిక్ ఫ్యాక్ట్స్ ఇన్ అ పోయిటిక్ లాంగ్వేజ్, పోయిట్ మేక్స్ లెర్నింగ్ ఎంజాయబుల్ అండ్ ఇన్స్పైర్స్ హస్ టు appreciate the beauty and mystery of the natural world. Scientific
సైంటిఫిక్ ఫ్యాక్ట్స్తో ఉన్న ఈ పోయిటిక్ లాంగ్వేజ్ ద్వారా పోయిట్ మనకి ఈ నేచర్లో ఉన్న మిస్టరీని, బ్యూటీని ఎంజాయ్ చేసేది, అప్రిషియేట్ చేసేది, ఇన్స్పైర్ చేసేది అనమాట. నెక్స్ట్, థీమ్స్ ఆఫ్ ద పోయం: యూనిటీ ఆఫ్ నేచర్ అండ్ సైన్స్ అండ్ నాలెడ్జ్, క్యూరియాసిటీ అండ్ డిస్కవరీ, బ్యూటీ ఆఫ్ ద యూనివర్సిటీ, ఇంటర్ కనెక్షన్స్ ఆఫ్ లైఫ్. సో యాక్చువల్లీ ఏంటంటే మన చుట్టూ ఉన్న ఈ వరల్డ్, ట్రీస్ కానీ, హ్యూమన్ కానీ, యానిమల్ కానీ, ఈవెన్ ద ఫిష్ ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా ఒకదాంతో ఫామ్ అయ్యాయి. అవే ఆటమ్స్. ఈ ఆటమ్స్ ఏంటి? టైనీ స్మాలెస్ట్ పార్టికల్స్ అన్నమాట. వీటిని బిల్డింగ్ బ్లాక్స్ అని ఇందులో కూడా యూస్ చేశారు. బిల్డింగ్ బ్లాక్స్. సో ఆటమ్స్, టైనీ పార్టికల్స్, బిల్డింగ్ బ్లాక్స్. సో ఒక ట్రీ కానీ, ఒక యానిమల్ కానీ, ఒక ఫిష్ కానీ, నాట్ ఓన్లీ ఫిష్, ఏ యానిమల్ అయినా ఒక్క చిన్న టైనీ పార్టికల్సే ఆటమ్స్తోనే కనెక్ట్ అయ్యాయి అని సైంటిఫిక్ వేలో నేచర్ అర్థమయ్యేటట్టు ఈ పోయెట్ మనకి రాశారు ఈ పోయం. దెన్ దీస్ ఆర్ ద థీమ్: యూనిటీ ఆఫ్ నేచర్ అండ్ సైన్స్కి నేచర్కి మధ్యలో ఉన్న యూనిటీని మనకి లెసన్ చూపిస్తుంది. సైన్స్ అండ్ నాలెడ్జ్, జ్ఞానాన్ని, సైన్స్ని మనకు చూపిస్తుంది. అంటే నేచర్ని చూడాలన్న క్యూరియాసిటీ, ఇంకా డిస్కవర్ చేయాలన్న క్యూరియాసిటీ మనకు చూపిస్తుంది. యూనివర్సిటీ యొక్క బ్యూటీని కూడా మనకి పోయం చూపిస్తుంది. ప్రతిదీ కనెక్ట్ అయి ఉన్నదన్న ఇంటర్ కనెక్షన్నెస్ ఆఫ్ ద లైఫ్ అనేది కూడా మనకి చూపిస్తుంది. సో ఈ థీమ్స్ మనం రాయాలన్నమాట. అండ్ కంక్లూజన్: ద పోయం టీచర్స్ దట్ ఎవ్రీథింగ్ ఇన్ ద యూనివర్స్ is connected because everything is made up of atoms. The poem encourages scientific thinking, curiosity and respect of nature. ఈ పోయం మనకి ఏం నేర్పిస్తుందంటే యూనివర్స్లో ప్రతిదీ కనెక్ట్ అయ్యి ఉంది, మేడప్ ఆఫ్ ఆటమ్స్తోనే ప్రతిదీ కూడా కనెక్ట్ అయ్యి ఉంది. సో ద పోయం ఎంకరేజెస్ సైంటిఫిక్ థింకింగ్, క్యూరియాసిటీ అండ్ రెస్పెక్ట్ ఫర్ నేచర్ అనేది మనకి ఈ పోయం నేర్పిస్తుంది. సో మనం ఇప్పుడు దాకా ఏమేమి రాసాం? ఇంట్రొడక్షన్ రాసాము, అబౌట్ ద ఆథర్ రాసాము ఆర్ పోయెట్ రాసాము, సమ్మరీ రాసాము, థీమ్ రాసాము, కంక్లూడ్ కూడా చేసాం. అండ్ నౌ వీ హ్యావ్ టు మేక్ మైండ్ మ్యాప్. సో ఈ స్టెప్స్ మీరు ఎగ్జామ్లో నీట్గా హెడ్డింగ్ పెట్టి ఇలా కాకుండా నేను ఎక్స్ప్లెయిన్ చేయడం కోసం అని ఇలా చేస్తున్నాను. కానీ మీరు ఎగ్జామ్లో నీట్గా ఇంట్రడక్షన్ అని అండర్లైన్స్ వేసి అండ్ పాయింట్స్ లాగా రాసి లేదా పారాగ్రాఫ్స్లో రాసి నీట్గా ఎగ్జామినర్కి అర్థమయ్యేటట్టు ఎగ్జామ్లో రాసినట్లయితే తప్పకుండా మీకు అవుట్ ఆఫ్ మార్క్స్ వస్తాయి. అండ్ మైండ్ మ్యాప్ కూడా నీట్గా వేయండి. సో ఎ వరల్డ్ మేడ్ బై ఆటమ్స్లో టైనీ పార్టికల్స్ ఏంటి? ఆటమ్స్. సో నేచర్తో కనెక్ట్ అయి ఉంటాయి. అండ్ ఆటమ్స్ కమ్స్ అండర్ సైన్స్. అండ్ నేచర్ యొక్క యూనిటీని, ఇంకా మనల్ని క్యూరియాసిటీతో చూడాలనే ఆలోచనతో చూపిస్తూ, బ్యూటీ ఆఫ్ నేచర్ ఇంకా యూనివర్స్ యొక్క బ్యూటీని చూపిస్తూ, ఆల్ లివింగ్స్ అండ్ నాన్ లివింగ్స్ ఆర్ కనెక్టెడ్ విత్ ఎవ్రీథింగ్ అని యూనివర్స్, టైనీ పార్టికల్స్. సో ఇలా మీరు ఏమేమైతే మీకు సమరీ లాగా చిన్నగా షార్ట్గా నీట్గా మైండ్ మ్యాప్ వేయండి. యాజ్ పర్ యువర్ ఓన్ నాలెడ్జ్తో కూడా మనం వేయచ్చు మైండ్ మ్యాప్. సో ఎందుకు మైండ్ మ్యాప్ అంటే ఇంట్రడక్షన్ తోటి అబౌట్ ద ఆథర్ గురించి రాసినప్పుడు, సమరీ రాసినప్పుడు, థీమ్ కంక్లూడ్ చేసినప్పుడు ఇలా మైండ్ మ్యాప్ మీరు నీట్గా, ఇలా కాదు ఇంకా నీట్గా డిజైన్ చేసి వేసినట్లయితే తప్పకుండా మీకు అవుట్ ఆఫ్ మార్క్స్ ఈ క్వశ్చన్కి మీకు వస్తాయి. సో ఈ వీడియో మీకు అర్థమైందని అనుకుంటున్నాను. అండ్ దీస్ ఆర్ ద 5 యూనిట్స్ హ్యావ్ బీన్ కంప్లీటెడ్. ఏమేమి కంప్లీట్ అయిపోయినాయి? నేను అప్లోడ్ చేసిన వీడియోస్లో ద బ్లూ లైట్ కంప్లీట్ అయిపోయింది, మెండింగ్ వాల్ అయిపోయింది, ప్రైజ్ సాంగ్ ఫర్ మై మదర్ అయిపోయింది, యు ఆర్ ఓల్డ్ ఫాదర్ విలియం అయింది. అండ్ నౌ సో ఐ థాట్ దట్ ఎవ్రీ 5 యూనిట్ నుండి ఒక్కొక్క పోయిటరీ నేను పెట్టాను. సో ఎవరైనా చూడకపోయినట్లయితే ప్రీవియస్ వీడియోస్ ఉన్నాయి, అప్లోడ్ చేసిన వీడియోస్ ఉన్నాయి, అందులోకి వెళ్ళి నా ఛానల్ని విజిట్ చేసి వెళ్ళి చూడండి. అండ్ తప్పకుండా మీకు అర్థమైందని అనుకుంటున్నాను. ఏమైనా రెక్టిఫై చేసుకోవాలనుకుంటే తప్పకుండా కమెంట్ చేయండి. And thank you all for watching this video. Subscribe my channel.